नमस्कार। मैं बच्चों कैसे है? अच्छा है ना। मेरा नाम ये सुजाता। मैं दरबार सत्रम KGB विद्यालय में हिंदी अध्यापक के रूप में काम कर रही हूँ। पिछले कक्षा में 9th क्लास तीसरा पाठ बाद अपने सोचा को पढ़ाई। आज आज पाठ के बारे में बोलेंगे। అందరికీ నమస్కారం। పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ఏ సుజాత। నేను దర్వార్ సత్రం KGB విద్యాలయంలో హిందీ అధ్యాపకగా పనిచేస్తూ ఉన్నాను। మొన్నటి క్లాస్లో ముందు క్లాస్లో బాధలు అప్నే సోచలో యుగరత్న శ్రీవాస్తవ్ గురించి, తర్వాత సంయుక్త రాష్ట్ర గురించి, తర్వాత 3 పేరాల గురించి తెలుసుకున్నాము। తెలుసుకొని మిగతాది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము। మిగతా పాఠాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాము। పిల్లలు అందరూ విన్నారు కదమ్మా? చూడండి, ఫస్ట్ మనము మొన్నటి పాఠాన్ని కొంచెం ఒకసారి తెలుసుకుందాం। ఏంది? సంయుక్త రాష్ట్రం అంటే ఐక్యరాజ్య సమితి। సంయుక్త రాష్ట్ర అంటే ఐక్యరాజ్య సమితి। ఐక్యరాజ్య సమితి గురించి మనం మొన్న చెప్పుకున్నాము। ఈ ఐక్యరాజ్య సమితి 1900 ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడిందంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతియుతాన్ని నెలకొల్పడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు। ఈ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? 1945లో। ఈ 1945లో ఈ ఐక్యరాజ్య సమితిలో 2009లో పర్యావరణానికి సంబంధించి స్పీచ్లో 3000 కోట్ల బాలికలలో ఈ యుగరత్న అనే అమ్మాయి సెలెక్ట్ అయింది। ఆ అమ్మాయిని ఆ యొక్క సమావేశంలో మాట్లాడడానికి వచ్చి ఆ అమ్మాయి ఏం చేసిందంట, అందరినీ ఆలోచించేలాగా చేసిందంట। అదే బాధలనే సోచా, అందరినీ ఆలోచింపజేసేలాగా చేసి ఆ అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది। ఎందుకని? ఇంతకు ముందు లెసన్లో మనం తెలుసుకున్నాం। ఏమవుతుందంట, మనకు కలుషితం అయిపోతూ ఉంది, మన వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది। భూమి అంతా కలుషితం అయిపోయి పాడైపోతూ ఉంది। అడవులన్నీ నరికేయడం వల్ల అడవులని పోయి ఏమైపోతుందంటే మనకు వర్షాలు పడట్లేదు। అందుకని హిమాలయాలు ఎండలు ఎక్కువైపోయి హిమాలయాలు కూడా కరిగిపోతున్నాయి। అవన్నీ చెప్పింది కాబట్టి అమ్మాయి అవన్నిటిని ఆలోచించడానికి అందరినీ ఆలోచించండి అని గట్టిగా అడగడం జరిగింది। చూడండి, యహా కామ్ యహా నహీ హోగే తో కహా హోగా। చూడండి, యహా కామ్ ఈ పని ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేయగలుగుతాము। యహా కామ్ యహా నహీ హోగే తో కహా హోగా। ఈ పని ఇప్పుడు మనం అందరం దేనికి సమావేశమై ఉన్నారు? అందరూ అక్కడ ఈ వాతావరణాన్ని నెలకొల్పుకునే వాతావరణానికి సంబంధించిన సమావేశంలో ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు సమావేశమైనాయి కదా। ఇక్కడ ఇప్పుడు మనం పరిష్కారం తీసుకోకపోతే ఇంకెక్కడ పరిష్కారం అవుతుంది? అబ్ నహీ హోగా తో కబ్ హోగా। ఇప్పుడు మనం చేయకపోతే ఇంకెప్పుడు మనము చేస్తాము? ఇప్పుడు మనం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము? హమ్ నహీ కరోంగే తో కౌన్ కరేగా। ఇప్పుడు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? हमारा आकाश निवेदन है, अब हमारी आवाज सुनाओ। भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है। हमारा आपसे निवेदन है। ఇప్పుడు నా యొక్క నివేదన ఏంటంటే, అప్ హమారే ఆవాజ్ సునో, ఇప్పుడు నా యొక్క వినపాన్ని వినండి। నేను మీకు అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను। ఇప్పుడు కాకపోతే మనం ఈ సమావేశంలో మనం ఈ నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకెప్పుడు మనం మన వాతావరణాన్ని కాపాడుకునే నిర్ణయాన్ని తీసుకోలేము। ఈ సమయంలోనే కదా తీసుకోగలుగుతాము అని చెప్పి అమ్మాయి పెద్దలందరికీ ఆలోచించేలా చేసింది। దానికి చెప్తుంది అనమాట, ఆవాజ్ నాది వినండి। భవిష్య కే లియే మజబూత్
ఇదారోं के जरूरत है ఇప్పుడు భవిష్యత్ తరాలకి మనం ఇచ్చే భూమి వాతావరణ కలుషితమైన వాతావరణం ఇవ్వడం మంచిది కాదు కదా. మనం ఇచ్చే ఈ వాతావరణాన్ని ఇప్పుడు వాతావరణాన్ని కాపాడడానికి మనం ఇప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. हाईटेक समाज बनाने लेने यह बैंक में करोड़ों रुपये जमा करके से हम अपनी धरती नहीं बच सकते. హైటెక్ సిటీలు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేస్తుంటాం, పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసి పెద్ద టౌన్ డెవలప్ చేయాలనుకుంటాం. ఆ టౌన్ డెవలప్ చేయడం కాదు. అదేవిధంగా కోట్ల రూపాయలు బ్యాంకులలో వేసి పెట్టుకొని ఉంటాం. అది కాదు. మనం ఏం చేయాలి, వాతావరణాన్ని పరిరక్షించాలి. ఇలాంటి పెద్ద పెద్ద హైటెక్ సిటీని తయారు చేసేసి కలుషితం అయిపోతూ ఉంటే కంపెనీలు అయినా కట్టేసి అన్ని చేసేస్తా ఏమైతే అయిపోతుంది, వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది కదా. అదేవిధంగా అట్లా చేయడం కాదు. यहाँ पर्यावरण की समय सूचना सुलझान के लिए यही एकत्र नहीं हुआ है, बिल्कुल लोगों के सोच बदलने के लिए भी एकत्र हुए है. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, పర్యావరణాన్ని రక్షించడానికే కదా అందరం ఏకత్రంగా ఇక్కడ ఏకమై ఒకే దగ్గర సమావేశమై ఉన్నాము. దానికి సంబంధించి ఇక్కడ మనం కూడా ఏం చేయాలి, ప్రజలందరికీ తెలియజేసేటట్టుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాం ఈ సమావేశంలోనే మనము ఆ పర్యావరణాన్ని రక్షించడానికి మన నిర్ణయము తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలి. अब हर बालक को पर्यावरण के शिक्षा के प्रति जरूर करना होगा. ఇప్పుడున్న పిల్లలు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి పర్యావరణాన్ని గురించి నేర్పించాలి. పర్యావరణాన్ని రక్షించడము మన బాధ్యత అని పిల్లలకందరికీ మనకు తెలియచెప్పాలి. ప్రతి ఒక్కరికి తెలిసేటట్లుగా చేయాలి. हर कक्षा के किताबों में पर्यावरण के पाठ आवश्यक होने चाहिए. పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు మీకు అందరికీ ఈవీఎస్ బుక్ ఇచ్చినారు కదా, ఇచ్చినారా లేదా? ఆ ఈవీఎస్ బుక్ ఏంది, పర్యావరణ రక్షించుకునే బుక్. మనం ప్రతి శుక్రవారం కూడా పర్యావరణం గురించి ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రేయర్లలో తెలుసా కదా. అదేవిధంగా అమ్మా ఇప్పుడు ఇక్కడ ప్రతి పిల్లవాడికి ఒక పుస్తకాన్ని ఇవ్వాలి. ప్రతి క్లాసులోనూ పర్యావరణాన్ని గురించి తెలియజేయాలి. मैं यह कहना चाहते हूँ, जो मित्र तकनीकों में बरतरफ होने चाहिए, विकास को रोक के लिए मैं नहीं कहते हैं. నేనేమి అభివృద్ధిని నిలిపివేయమని చెప్పట్లేదు. మేము यह कहना चाहते हूँ, जीवमित्र तकनीकों में बरतरफ नहीं चाहिए, जो सस्ते और अच्छी हो ऐसे संसाधनों का उपयोग होना चाहिए, जो पुनः प्राप्त किया जा सकते हैं. ఏం చెప్తున్నానంటే జీవజాతి సంబంధించి అభివృద్ధిని ఏమి వదిలేవద్దని నేనేం చెప్పట్లేదు. అభివృద్ధి చేయాలి, కానీ తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పిల్లలకి కూడా పర్యావరణాన్ని గురించి తెలియజేసేటట్టుగా పుస్తకాలని ప్రింట్ చేసి ప్రతి తరగతి పిల్లలకి పర్యావరణాన్ని గురించి తెలియజేయాలి అని చెప్పడం జరిగింది. मैं दुनिया के सभी नेतृत्वों से 2 प्रश्न पूछे चाहते हूँ. నేను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. మేమంటే ఎవరు ఇక్కడ? ఎవరు యుగరత్న శ్రీవాస్తవ్ యుగరత్న ने क्या कहा, मैं दुनिया के सभी नेतृत्वों के ప్రపంచంలో ఉన్న నేతలందరికీ నేను 2 ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. क्या पर्यावरण समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक,
सीमाओं और आयु समूहों के दायरे में होते हैं। मेरा उत्तर निश्चित तौर तौर पर नहीं है। इसलिए तो संयुक्त राष्ट्र संघ है वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत कराएं। इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल किया जाया की जाया ఏంటంట పర్యావరణ సమస్యకి పహంచనాకి ఈ యొక్క పర్యావరణ సమస్యని గురించి భౌగోళిక శాస్త్రంలోను రాజనీక శాస్త్రంలోను సీమాయోం ఔర్ ఆయు సమో ఒక వయసు దీన్ని ఏమి రాజనీక శాస్త్రం లాగా భౌగోళిక శాస్త్రం లాగా కాకుండా ఒక ఆయు వయసు లేకుండా ఈ యొక్క చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా ఈ యొక్క వాతావరణాన్ని కాపాడేసే బాధ్యత అందరిపైన ఉంది। मेरा उत्तर निश्चित तौर पर नहीं है। इसलिए तो संयुक्त राष्ट्र संघ है वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करें। इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी షామిల్ కి జయ హై। ఈ యొక్క సంయుక్త రాష్ట్ర సంఘంలో నేను మాట్లాడుతున్నాను। అదేవిధంగా పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా బాధ్యత అనేది పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కల్పించాలి। పర్యావరణాన్ని రక్షించే బాధ్యత కల్పించాలి। यदि राष्ट्र की सुरक्षा शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बादल व जरूरी मदद कयो नहीं हो चाहिए। मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टियों से सोचकर पुरानी बातों को भूलकर नया कदम उठाएंगे। अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है। अब हमें कुछ ऐसे करना होगा जिससे भविष्य का संरक्षण हो। ఇప్పుడు ఇక్కడ ఈ సంయుక్త రాష్ట్ర సంఘంలో మనం అందరం శాంతియుతం గురించి మాట్లాడుకుంటున్నాము। అదేవిధంగా శాంతియుతంతో పాటే ఆ యొక్క పర్యావరణాన్ని కూడా కాపాడడానికి ఆలోచించడము అవసరము। ఇప్పుడు మనము ఈ యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకోకపోతే पर्यावरण बादल जरूरी मदद कयो नहीं होना चाहिए। చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేశారు ఏమని यदि राष्ट्र की सुरक्षा शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो ఏంటంట ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడడానికి శాంతియుతంగా చూడడమే కాకుండా అది మన ఆర్థిక బాధ్యతే। దాంతోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత కూడా మనదే। మద్దతు మీరందరూ నాకు మద్దతు ఇచ్చి అందరూ ఇప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుపోవాలి। మేము ఆశా करता हूं कि సంయుక్త రాష్ట్ర సంఘం నేను ఆశిస్తున్నాను ఈ యొక్క సంయుక్త రాష్ట్ర సంఘంలో మీరు ఒక మంచి ఆలోచనని తీసుకుంటారు ఇప్పుడే। ఎందుకంటే మనకు భవిష్యత్ తరాలలో మన పిల్లలు వాతావరణాన్ని గురించి తెలుసుకునే విధంగా తెలుసుకోవాలి। లేదంటే ఏమైపోతుంది కనుమరిగిపోతాయి। ఇప్పుడు ఇంతకుముందు కాలంలో మనకు ఎక్కువగా అడవులు ఉండేటివి, పులులు మామూలుగా। ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాము పాతకాలంలో పొలాల దగ్గరికి వెళ్ళి అట్లా చేసేది అలా చేస్తున్నాం। కానీ ఇప్పుడు పొలం దగ్గరికి ఎవరు సరిగా వెళ్ళట్లేదు। ఇప్పుడు ఏమైపోయా మన చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వచ్చేసాయి। ఎక్కువగా బియ్యం పండించడం శనగలు పండించడం అట్లా చేస్తున్నాం కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా పోయి ఏమైపోయింది మన సైడ్లో అంతా ఎక్కువగా ఫ్యాక్టరీలు కట్టేసి ఫ్యాక్టరీలలో ఉన్నాం। ఎక్కువగా పిల్లలకి ఇంకా రాబోయే కాలంలో పిల్లలకి అవేం తెలియదు అంతేగా। అట్లా కాకుండా ఏం చేయాలి మనము మన తరానికి పిల్లలకి భవిష్యత్తుకి మంచి వాతావరణాన్ని కల్పించాలి। आदरणीय नेता गण जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते
जानवरों के बारे में भी सोचे ఏమైపోతున్నాయి కనుమరుగిపోతున్నాయి పిల్లలు ఇప్పుడు మనం మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే ఏంటంటే చాలా జంతువులన్నీ కనుమరిగిపోతున్నాయి జంతువులేమి లేకుండా కనుమరిగిపోతున్నాయి ఇంకా రాబోయే తరాలలో ఆ జంతువుల గురించి మనం ఊరికే ఫోటోలలో వాటిలలో చూసుకోవాల్సిందే కానీ నెట్లలో వాటిలలో మనం రియల్గా చూడలేము ఇప్పుడు ఈ వాతావరణాన్ని మనము కాపాడకపోతే महात्मा गांधी ने कहा था धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करना की क्षमता है किसी के लालच की नहीं ఈ మహాత్మా గాంధీ ఏం చెప్పాడంట భూమి పైన అందరికీ జీవించే హక్కు అందరికీ ఉంది ఓన్లీ మానవాళికి మాత్రమే కాదు అంటే మనుషులే కాదు భూమిపైన జీవించేది జంతువులు జీవించవచ్చు పక్షులు జీవించవచ్చు అందరూ కూడా జీవించవచ్చు పక్షి ఆస్మాన్ మే ఉడతా హై పక్షి ఏం చేస్తుంది తను స్వతంత్రంగా తను ఆకాశంలో విహరిస్తూ వెళ్తుంది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది మछली పానీ పర్ తైరతే హై చేపలు ఏం చేస్తాయి తనంతట తానే నీళ్ళల్లో వెళుతూ ఉంటుంది చిత్ తేజతే దౌతే హై పులి ఏమవుతుంది చిత్తపులి తన ఇష్టంగా తాను వేగంగా పరిగెత్తూ పోతుంది ఏదైనా వచ్చింది ఆపద వచ్చింది ఇప్పుడు పక్షికి ఏదైనా ఆపద వచ్చిందంటే అదేం చేస్తుంది ఆపదని కాపాడుకోవడానికి తన యొక్క రెక్కలతో వేటగాడు పక్షిని కొట్టబోతాడు దాంతో ఏమైపోతుంది అది ఎగిరిపోయి వెళ్ళిపోతుంది అదేవిధంగా చేపను కూడా మనం పట్టుకోవడానికి పోయామనుకో ఇంకా లోతుగా వెళ్ళిపోతుందా లేదా సముద్రంలో లోతుగా వెళ్ళిపోయి చిక్కకూడదు వీళ్ళకి అని చెప్పి ఆపద వచ్చిందని చెప్పి సముద్రంలో లోతుగా వెళ్ళిపోతుంది చేప పులిని పెద్దని పట్టుకోవడానికి వచ్చిన పులి కూడా ఏం చేస్తుంది ఎవరికి దొరకకుండా పరిగిస్తూ వెళ్ళిపోతుంది लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए బుద్ధి दिया है మనకు దేవుడు ఒక మంచి వరాన్ని ఇచ్చాడు ఏది మంచిగా ఆలోచించే వరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు ఆ ఆలోచనని మనము తీసుకొని ఆలోచనని మనం ఏం చేయాలి బాగా ఆలోచించి మన వాతావరణాన్ని మన దేశాన్ని మనము కాపాడుకోవాలి రండి ముందుకి इससे हमें परिवर्तन और सुधार दोनों ला सकते हो चलो अब हम हो आगे बढ़ते अपने जन्मभूमि को बचा ले अपने घर को बचा ले अपने धरती को बचा ले మనం ఇప్పుడు మన వాతావరణాన్ని రక్షించుకుందాం రండి రక్షించుకొని చలో अब हमें ముందుకి వెళ్దాం ఆగే బట్టే అప్పుడే జన్మభూమి కార్యక్రమం మనం జన్మభూమి కార్యక్రమం ఏం చేస్తుంటాం మన యొక్క వంతుతో మనమే మన క్లాస్ రూమ్లను క్లీన్ చేసుకుంటాం మన ఇల్లు మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రాలని క్లీన్ చేసుకుంటాం రోడ్లన్నీ క్లీన్ చేసుకోగలుగుతాం అదేవిధంగా అప్నే ఘర్కో బచ్లో బయట వాతావరణాన్ని క్లీన్ చేసుకోవాలి మన ఇల్లు మన ఇంటిని కూడా మనం ఏం చేసుకోవాలి శుభ్రంగా చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి అప్నే ధరతీకో బచేలో అప్పుడే మనం మన భూమిని మనము కాపాడగలుగుతాము ఫస్ట్ మన ఇల్లుని మనం నీట్గా ఉంచుకొని ఇల్లుని శుభ్రం చేసుకొని ఇల్లు తర్వాత మన బయట ఉన్న వాతావరణాన్ని మన రోడ్లో ఉన్న వీధుల్ని వాటిలన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకున్నామనుకో మన దేశాన్ని కూడా మనము శుభ్రంగా ఉంచుకున్నట్టు ధన్యవాదాలు అనే అమ్మాయి సంయుక్త రాష్ట్ర సంఘమే యొక్క నివేదించింది ఏమని పర్యావరణాన్ని రక్షించాలి ఈ పర్యావరణం వల్ల ఏమైపోతుంది మనకు పర్యావరణం వల్ల రక్షణ లేకపోవడం వల్ల అడవులని కొట్టేయడం వల్ల మనకు వర్షాలు పడట్లేదు అడవులన్నిటిని నరికేయడం వల్ల వర్షాలు పడట్లేదు తర్వాత వచ్చి ఎక్కువగా వాహనాలు ఎక్కువగా నడపడం వల్ల ఏమైపోతుంది వాయు కాలుష్యం ఆకాశంలో ఏమైపోతుంది వాయు కాలుష్యం వచ్చేస్తూ ఉంది ఫ్యాక్టరీలు అవన్నీ నడపడం వల్ల ఫ్యాక్టరీల ద్వారా వచ్చే ధ్వని ప్రాబ్లం యొక్క బండిల వల్ల వాటి వల్ల మనకేమైపోతుంది ధ్వని ప్రాబ్లం కలుగుతుంది వాటి వల్ల కూడా మన వాతావరణము పాడైపోతుంది మనకు ఇప్పుడు సకాలంలో వర్షాలు సరిగా పడట్లేదు పంటలు సరిగా పండట్లేదు అందువల్లనే మనం ఏం చేయాలి వాతావరణాన్ని మన యొక్క
బుక్లని మనం చదువుకొని మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న మన క్లాస్ రూమ్ని మన క్లాస్ని మన స్కూల్ని మనము ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత రోడ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం కూడా నీటిని నీళ్ళ కాలుష్యం నీళ్ళు లేకుండా చేయకుండా నీళ్ళని కూడా తక్కువగా వాడుకొని మనం అన్నిటిని అరికట్టాలి. सवाल प्रश्न प्रश्न क्वेश्चन जवाब उत्तर जवाब आंसर लड़ाली दुलर प्रियమైన डियर लुप्त शीन తరిగిపోవు డిస్ట్రెస్ ధరతి పృథ్వీ భూమి ఎర్త్ టిక్ సహీ నిజం ట్రూ కదం పాట్ అడుగు స్టెప్ నివేదన్ ప్రార్థన రిక్వెస్ట్ ఆవాజ్ ధ్వని శబ్దం వాయిస్ మజబూత్ దృఢమైన స్ట్రాంగ్ ఇరద్ నిర్ణయం డిస్క్రిషన్ శిక్ష విద్య ఎడ్యుకేషన్ జరూరత్ జాగరూక్ చేతవాణి జాగ్రత్త అలర్ట్ కితాబ్ పుస్తకము బుక్ రోక్ అట్కావా అడ్డంకి అబ్జెక్షన్ అటాక్ అడ్డంకి ఆబ్జెక్షన్ టెక్నిక్ తరకిబ్ పద్ధతి మెథడ్ పునః ఫిర్ మళ్ళీ అగైన్ దయరే వృత్తము సర్కిల్ ముద్దత్ బాద్ విషయం మీనింగ్ స్థితి స్థాయి లెవెల్ పరివర్తన్ మార్పు చేంజ్ సంరక్షణ కర్ణ బచన రక్షించుట టు సేవ్ నేత్గన్ నాయకులు లీడర్స్ జాన్వర్ పశు జంతువులు ఎనిమల్స్ షమత్ శిక్షత్ సామర్థ్యము క్యాపబిలిటీ లాలాచ్ లోబ్ దురాశ గ్రేట్ గ్రూటీ ఆస్మాన్ ఆకాశము స్కై వర్ధన్ నియమత్ వరం బౌన్ ప్రదూషణ్ అస్వచ్ఛత కాలుష్యం పొల్యూషన్ భీమడన్ రక్బర్ హోనా చెడిపోవట కార్బన్ హోనా చెడిపోవట టు పోలీస్ ఖరాబ్ హోనా చెడిపోవట టు స్పైల్ బచానా రక్షాకరణ రక్షించుట టు సేవ్ వికాస్ ఉత్రిత్ అభివృద్ధి డెవలప్మెంట్ పహంచన పరిచయ్ గుర్తింపు ఐడెంటిఫికేషన్ బాత్చిత్ వర్తలీయ భాషణ్ కన్వర్గేషన్ నేత్గిరి నాయకత్వం లీడర్షిప్ నాదన్ నా సమాజ్ అమాయకుడు అయిన ఇన్నోసెంట్ ఆవశ్యకం జరూరీ అవసరాలు నీడ్స్ సోచ చింత ఆలోచన ఐడియా జమ్ కర్నా ఇకట్ కర్నా టు కలెక్ట్ బడ్నా వృద్ధి బుద్ధి హోనా పెరుగుట టు इंक्रीज। बच्चों देखिए अर्धग्रहित प्रतिक्रिया। अर्धग्रहित प्रतिक्रिया में फर्स्ट क्वेश्चन देखिए, संयुक्त राष्ट्र संघ के बारे में बताइए। ఐక్యరాజ్య సంయుక్త రాష్ట్ర సంఘ के बारे में बताइए। ఐక్యరాజ్య సమితి గురించి మనము కొన్ని వాక్యాలు చెప్పండి। दूसरे विश्व युद्ध के बाद
अंतर्राष्ट्रीय शांति के लिए संयुक्त राष्ट्र संघ की स्थापना 1945 में हुआ। 1945 में हुआ। यह 24 अक्टूबर 1945 को लग हुआ। ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్రాష్ట్రీయ శాంతిని నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితి 1945లో ఏర్పడింది. అప్పటి నుండి మనము ఐక్యరాజ్య సమితిని 24 అక్టోబర్ 1945లో జరుపుకోవడము జరుగుతుంది. युगरत्न के स्वावलंबन के बारे में अपने विचार बताए. ఈ యుగరత్న మనకు ఇచ్చిన युगरत्न के स्वावलंबन के बारे में अपने विचार बताए. యుగరత్న యొక్క ప్రశ్నలలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. చూడండి. 13 वर्ष की लड़की युगरत्न श्रीवास्तव ने जो सवाल संयुक्त राष्ट्र संघ के सामने पेश किया है. అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి యుగరత్న ఏం చేసిందంట, సంయుక్త రాష్ట్రంలో కొన్ని ప్రశ్నల్ని ముందు ఉంచింది. ఉన్కా జవాబ్ కిస్కే పాస్ నహీ హై. ఆమె అడిగే ప్రశ్నలకి ఎవరి దగ్గర జవాబు లేదు. छोटी ही उम्र में చిన్న వయసులోనే ఈ అమ్మాయి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి జంతువులను పర్యావరణాన్ని రక్షించడానికి జంతువులను కాపాడడానికి పహడంకే ప్రతి పర్వతాలని కాపాడడానికి ధరతికే ప్రతి భూమిని కాపాడడానికి జలాశయంకే ప్రతి నీటిని సంరక్షించడానికి జ్ఞానాన్ని కలిగి ఆమె ఆలోచించి ప్రశ్నం సోచనేకే ఆచరణకే ఆ వాటిలన్నింటినీ కాపాడడానికి ఆమె ప్రశ్నలను ఆలోచించి ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలని సంయుక్త రాష్ట్ర సంఘంలో కోరడము జరిగింది. नेक्स्ट पाठ के आधार पर वाक्यों को सही क्रम में पहुँचनिए. पाठ के आधार पर वाक्यों को सही क्रम में पहुँचनिए. हम अपने धरती बचानी होगी. अपने घर को बचाना ले, अपने धरती माँ को बचाना ले. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. ఇట్లలో ఈ నాలుగిట్లో మొదట ఏదొస్తుంది? మనకు చదువుకున్న పాఠంలో మొదట ఏదొస్తుంది చూడండి. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. ఇది ఫస్ట్ వస్తుంది చూడండి. తర్వాత हर कक्षा के हमें अपने धरती बचने होगी. మనము మన భూమిని కాపాడాలి. తర్వాత మూడోది చూడండి. हर कक्षा के किताबों में पर्यावरण के पाठ आवश्यक होना चाहिए. ప్రతి ఒక్క కక్షలో ప్రతి ఒక్క తరగతిలో కూడా పర్యావరణ పుస్తకాన్ని పెట్టడము చాలా అవసరము. లాస్ట్లో अपने घर को बचाए, మీ యొక్క ఇల్లుని శుభ్రం చేయండి. తథా अपनी धरती माँ को बचने ले. లాస్ట్లో మన యొక్క ఇల్లుని నీట్గా ఉంచుకొని ఇల్లు తర్వాత మన భూమాతను కూడా నీట్గా ఉంచుకునేది. అనేది లాస్ట్ కొటేషన్ కాబట్టి అది లాస్ట్ నాలుగోది. चौथ पढ़िए. इसके बाद आधार पर 3 प्रश्न बनाए. ఇంతకుముందు పిల్లలు మనకు పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్స్ తయారు చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు పారాగ్రాఫ్లో ఏం చేశారు, మనకు
క్వశ్చన్స్ని మనము తయారు చేయాలంట. చూడండి ఒకసారి. कहाँ से आता है हमारा पानी और फिर कहाँ चल जाता है हमारा पानी. అసలు నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. हमारा पानी నీళ్ళు. हमने कभी इसके बारे में कुछ सोचा है. మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించున్నామా? లేదు. కానీ सोचते नहीं वो शायद पर इसके बारे में पर जरूर है. కానీ దీని గురించి మనము చదివి ఉంటాము. భౌగోళిక కితాబు పడితే సమయ ఎప్పుడంట భౌగోళిక శాస్త్రాన్ని చదివేటప్పుడు భౌగోళిక శాస్త్రంలోని జలచక్ర జిస్ బాతోం హామే బాచిత్తి హై. భౌగోళిక శాస్త్రాన్ని చదివేటప్పుడు మనము భౌగోళిక శాస్త్రంలో మనము దీని గురించి తెలుసుకొని ఉంటాము. బాత్సే సమయ జరూర్ జలచక్ర. ఈ భౌగోళిక భౌగోళిక పుస్తకం అంటే ఏంది, సోషల్ బుక్లో జలచక్రాల గురించి తెలుసుకునేటప్పుడు మనము దీని గురించి చదివి ఉంటాము. బాత్సే సమయ సూరజ్ సూర్యుని గురించి, సముద్రాన్ని గురించి, బాదల్ మేఘాలను గురించి, హవా గాలి గురించి, ధరతి భూమిని గురించి, ఫిర్ బర్సత్ की बूंदों और ले फिर बहती हुई एक के नदी और उसके किनारे बस तुम्हारा हमारा घर गांव या शहर. चित्र के दूसरे भाग में यही नदी अपने चारों तरफ का पानी लेकर उस समुद्र में मिलते दिखाई देते हैं. మనం ఏం చేస్తామంట, భౌగోళిక శాస్త్రంలోని జలచక్రాలను చదువుకునేటప్పుడు మన యొక్క పుస్తకంలో దేని గురించి, సూర్యుని గురించి, సముద్రం గురించి, తర్వాత వచ్చి మేఘాలను గురించి, భూమిని గురించి తెలుసుకొని ఉంటాము. ఏమవుతుంది, ఈ యొక్క వాతావరణంలోని నీరంతా మనకు వర్షము ఏమవుతుంది, వర్షం పడుతుంది. వర్షం ఎలా పడుతుంది, సముద్రంలో ఉన్న నీరంతా ఎండకి ఆవిరి అయిపోయి పైన ఆకాశంలో నుండి ఆకృతితో వర్షము మళ్ళా కింద వర్షపు నీటి లోపల వస్తాయి. ఇవన్నీ నీళ్ళన్నీ చెరువుల్లోకి వాటిలో ఉండి చెరువుల నీళ్ళన్నీ కూడా ఏమవుతాయి, లాస్ట్కి మళ్ళీ సముద్రంలోనే కలుస్తాయి. అది దాని ద్వారా మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ని తయారు చేయాలి. ఈ పారాగ్రాఫ్లో ఆ క్వశ్చన్స్ చూడండి. ప్రశ్న, हमें किसके बारे में सोचना चाहिए. మనము దేని గురించి ఆలోచిస్తున్నాము. किस किताब में हमें जलचक्र की बातों मिलाते हैं. మనము ఏ పుస్తకంలో జలచక్రాన్ని గురించి తెలుసుకున్నాము. चारों तरफ का पानी लेकर किसमें मिलते दिखाई देते हैं. ఈ నాలుగు వైపుల నీళ్ళన్నీ వెళ్ళి దేంట్లో కలిసిపోతున్నాయి. ఓకేనా పిల్లలు, ఇట్లా ప్రశ్నలు మనం తయారు చేసాము. వీటికి ఆన్సర్స్ మీరు రాయాలి. क्या हानि होते हैं. పర్యావరణం చెడిపోవడం వల్ల ఎలాంటి హాని కలుగుతుంది. పర్యావరణకి బిగినే से वर्ष नहीं होती. పర్యావరణాలు పాడైపోవడం వల్ల వర్షాలు పడవు. पर्यावरण बिगड़ने से प्रकृति से असंतुलन बन रहते हैं. ఏమవుతుంది, ప్రకృతి కూడా వాతావరణం చెడిపోయిందంటే వర్షాలు సరిగా పడవు మనకు. తర్వాత అసంతులత, మే నెలలో ఎండలు వచ్చేటప్పుడు వానలు వచ్చేటప్పుడు వర్షాకాలంలో
ఎండలు ఎక్కువగా అయిపోయి తర్వాత వచ్చి ఎండాకాలంలో వర్షాలు పడి మంచు కాలంలో వర్షాలు పడి అట్లాగా ఎట్టంటే అట్లా గందరగోళంగా ఉంటుంది. మానవ తత్ జీవ్ జంతు రహత్ దుర్బల్ హోతే హై. మానవుని యొక్క జీవితాలు మానవుని యొక్క జీవితము దుర్బలంగా అయిపోతుంది. మానవుని యొక్క జీవితాలంతా కూడా మానవుని యొక్క జీవితాలు జంతువుల యొక్క జీవితాలంతా కూడా ఏమైపోతాయంట, దుర్బలంగా మారిపోతుంది. पर्यावरण संरक्षण में हम क्या योगदान दे सकते हैं? పర్యావరణాన్ని రక్షించడంలో మన యొక్క బాధ్యత ఏమిటి? हर बालक को पर्यावरण के शिक्षा के प्रति जानवर करना है. ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా పర్యావరణాన్ని రక్షించడానికి ఒక కోర్సు పుస్తకం మనం చదువుకోవాలి. किताबों में पर्यावरण के पाठ आवश्यक होना. అదేవిధంగా ప్రతి పుస్తకాలను కూడా పర్యావరణాన్ని రక్షించడానికి పుస్తకాలను కూడా రాసి పెట్టాలి. जैव मित्र तकनीकों में बढ़ोतरी होने चाहिए. అదేవిధంగా ఏం చేయాలంట, మన యొక్క ప్రతి నిత్యము టెక్నిక్లలో తయారు చేస్తుంటాం కదా, అదేవిధంగా పర్యావరణం గురించి కూడా ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ప్రతిరోజు అన్నీ చేసుకుంటూ ఉండాలి. పేడ్ పౌధంకో కన్నా నహీ చాహే. చెట్లను నరకకూడదు. పునః ప్రాప్తికయ जाने वाले संसाधनों का उपयोग होना चाहिए. అదేవిధంగా ప్రతిరోజు మనం ఏం చేయాలి, ప్రతి దగ్గర మనము చెట్లను వాటిలన్నింటినీ సంరక్షించుకుంటూ ఉండాలి. अभियुक्त सृजनात्मकता. पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में और कैसे समस्या उत्पन्न हो सकते हैं. పర్యావరణాలు పాడైపోవడం వల్ల మనకు ఎలాంటి సమస్య వస్తుంది? హిమాలయ పిఘల్ जा रहे हैं. హిమాలయాలు ఏమైపోతాయి, కరిగిపోతాయి. దునియా బాలు మర్తే जा रहे हैं. ప్రపంచంలో అంతా కూడా ఏమైపోతుంది, ఎక్కువగా పొగమంచులతో వాటితో కమ్ముకుపోతుంది. సాఫ్ పానీ నహీ మిల్ రహా హై. మనకు తాగే నీళ్ళు, మంచమైన స్వచ్ఛమైన నీరు దొరకదు. ధరతి ప్రదూషణ్ హో రహీ హై. భూమి కూడా ఏమైపోతుంది, కలుషితము అయిపోతుంది. ఠీక్ సమాజ్ పర్ వర్ష నహీ హో రహే హై. సరైన సమయంలో వర్షాలు పడవు. ఆ కాలంగా మనకు ఇదైపోతుంది. जल संरक्षण कैसे किया जा सकते हैं, आपने विचार बताइए. నీటిని ఏ విధంగా మనము పొదుపు చేసుకోవచ్చో మన మాటల్లో చెప్పమన్నారు. నదీ तय वालों पर बंद बनकर जल संरक्षण किया जाता है. నీటిని ఇంకిపోకుండా మనం ఏం చేయొచ్చు, వాటిని చిన్న చిన్న గుంతల్లాగా వాటిని తయారు చేసుకొని నీటిని మనం నిల్వ చేసుకోవడము. నదీ तय वालों में जल मूत्र विसर्जन करने के संरक्षण करना सकते हैं. నీటి మన యొక్క పక్కన సముద్రాలలో, నదుల్లోనూ, కాలువలలోనూ ఉన్న నీళ్ళలో ఎలాంటి చెడు పదార్థాలని వాటిని వదలకుండా చూసుకోవడము. जानवरों से पानी को गंदा न करना सकने से जल संरक्षण किया जाते हैं. తర్వాత వచ్చి జంతువులు వాటిని కూడా ఆ నీళ్ళల్లో తిరగనీయకుండా వాటి ద్వారా మనం నీటిని కాపాడుకొని చేసుకోవచ్చు. के स्थान पर अपने होते तो कौन कौन से प्रश्न पूछते. యుగరత్న స్థానంలో నూకాను ఉంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? యుగరత్న के स्थान में यदि मैं होते तो यही प्रश्न पूछा. యుగరత్న స్థానంలో నూకాను ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. మీరు కానీ ఎలాంటి ప్రశ్నలమ్మా? हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया, यह और हम क्या कर रहेंगे.
మన యొక్క పూర్వీకులు మనకు స్వచ్ఛమైన గ్రహాన్ని ఇచ్చారు. మనము ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ గ్రహాన్ని పాడు చేస్తున్నాం. అబ్ నహీ హోగే తో కబ్ హోగా. ఇప్పుడు మనం ఆ గ్రహాన్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతాం? హమ్ నహీ కరోంగే తో కౌన్ కరేగా. మనము దాన్ని స్వచ్ఛంగా ఉంచకపోతే ఇంకెవరు దాన్ని స్వచ్ఛంగా చేస్తారు? क्या पर्यावरण समस्याओं की पहचान किस भौगोलिक राजनीति समय और आयु वंश के दायरे हमारे होते हैं? పర్యావరణాన్ని సంరక్షించడానికి వాటిని కాపాడడానికి భౌగోళిక శాస్త్రంలోను రాజకీయ శాస్త్రంలోను మనము అనేక పుస్తకాలలో వయసు సమర్థ్యం లేకుండా తెలుసుకోగలుగుతున్నాము. क्या हम अपने भविष्य के पीढ़ी को रहे हैं? మనం ఇక భవిష్యత్తులో ఉన్న వాళ్ళకి ఇలాంటి గ్రహాన్ని ఇవ్వగలుగుతామా? अब यह काम यहाँ नहीं हो गए तो कहाँ हो गया? ఇప్పుడు మనము వాతావరణాన్ని రక్షించడానికి ఇక్కడ నిర్ణయం తీసుకోకపోతే ఇంకెక్కడ మనం ఈ నిర్ణయాన్ని తీసుకోగలుగుతాము? ధన్యవాదాలు.